ఆదివారం కూడా ఆడవాళ్ళకు అసలు సెలవు అనేది ఉండదండి. ఒక హౌస్ వైఫ్‌కి అయినా వర్కింగ్ ఉమెన్ అయినా సో ఖచ్చితంగా వర్క్ అనేది ఉంటది ఇంట్లో. సో హలో, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో సండే రోజండి వ్లాగ్ వచ్చేసి. సో సండే వీకెండ్ అని కొంచెం లేట్‌గా అయితే వేకప్ అయ్యడం అయితే జరిగింది. సో మేము కొంచెం లేట్‌గా అయితే లేస్తాం. సో వీకెండ్ అయితే లేట్‌గా లేస్తామండి. సో సండే అయినా, ఫెస్టివల్ అయినా, ఏ సీజన్ అయినా సరే ఇంట్లో వర్క్ అయితే తగ్గదండి. వర్క్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. వారంలో నాకు నచ్చని వారం అంటే ఈ ఆదివారమే అండి. సో మనము లేజీగా లేవడం, లేట్‌గా లేవడం, డే మొత్తం వర్క్ చేయడం ఇలానే జరుగుతుంది. సో మా పాప, మా వారు అయితే ఇంకా లేవలేదండి. సో వాళ్ళకు స్కూల్ అండ్ డ్యూటీ ఉండదు కాబట్టి వీకెండ్ కొంచెం లేట్‌గా అయితే వేకప్ అవుతారు. సో వాళ్ళు లేచేలోపు నేనైతే ఇంటి ముందట మొత్తం అయితే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకోవాలండి. సో వాళ్ళు లేచిన తర్వాత మా పాప అయితే అస్సలు వర్క్ చెయ్యనివ్వదు. నేను కూడా లేట్‌గా 7, 8కి అలా వేకప్ అయ్యాను సండే రోజైతే. సో వాళ్ళు ఇంకా పడుకున్నారండి. టైం వచ్చేసి 8:30 అయితే అయిపోయిందండి. ఇక మా వారైతే వేకప్ అయ్యి టీ అయితే తీసుకున్నాడు. ఇలా రోజు హడావిడిగా డ్యూటీకి వెళ్ళడం రావడం అయితే జరుగుతుంది. సో ఇలా మా వారితో ఇలా కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటే చాలా హాయిగా, ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నాకైతే. సో ఆయనతో ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఇలా కూర్చొని చిల్ అవుతుంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మాట్లాడడానికి కూడా టైం ఉండదు ఆయనకు. రోజు డ్యూటీకి వెళ్ళడం, మళ్ళీ రావడం, టయర్డ్ అయిపోయి మళ్ళీ ఆయన కొంచెం బిజీగా ఉంటాడన్నమాట. మేము ఏదైనా సరే ఇలా మాట్లాడుతూ అయితే డిస్కషన్ అయితే చేసుకుంటామండి. సో ఏ వర్క్ అయినా సరే, ఏదైనా టాపిక్ అయినా సరే ఇలా చాయ్ తాగుతూ మాట్లాడుకుంటూ డిస్కషన్ ఒక 5 to 10 మినిట్స్ అయితే మాట్లాడుకుంటాం ఏ విషయమైనా సరే. ఇంకా మా పాప అయితే లేవలేదండి. సో ఆమె లేచేసరికి కొంచెం లేట్ అయితే అవుతుంది. సో ఇలా ఈరోజు సండే స్పెషల్ ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నాం. సో మా వారు వచ్చేసి ఫిష్ కర్రీ అయితే చేద్దామని అంటుండు. అలాగే మా పాప లేచిన తర్వాత అయితే అసలు డైలీ స్కూల్ టైంకి అయితే తొందర లేస్తుందండి ఆమె. ఈ చలికాలంలో అయితే తొందర లేచి ఆమె బస్సు అయితే 8 o'clockకే వచ్చేస్తుంది. తొందరగా వేకప్ అయ్యి రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. సో నేనైతే అసలు డిస్టర్బ్ చేయలేదు ఆమెకు సండే రోజు కూడా. ఎందుకులే డిస్టర్బ్ చేయడం, లేపడం ఎందుకని. ఇంకా 8:30 అయితే అయిపోయిందండి. 8:30 వరకు ఇంకా ఇక మా వారైతే టీ తాగి బయట మార్కెట్ అయితే వెళ్ళిపోయాడండి. సో ఇక్కడ చూసారండి కిచెన్ రూమ్లో అంటే సాటర్డే రోజు నైట్ ఉన్న కిచెన్ సామాన్లు అవన్నీ నేనైతే ఇలా క్లీన్ చేసుకొని అవన్నీ ఇట్లా ఆరేస్తానండి. సో డైరెక్ట్ కబోర్డ్లో అయితే పెట్టాను. ప్లేట్స్, గ్లాస్, గిన్నెలు, స్పూన్స్ ఇవన్నీ అక్కడే నీట్గా అయితే సెట్ చేసుకుంటానండి. సో ఏ కబోర్డ్లో ఎక్కడ వేయాలి, ఏ బాస్కెట్లో ఎక్కడ వేయాలో అనేది అన్నీ నీట్గా సెట్ చేసుకున్న తర్వాతనే కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో మేమైతే ఇంట్లో ఉన్నది 2-3 కానీ చాలా వర్క్ అయితే ఉంటుందండి. అసలు గిన్నె నిండా, సింకు నిండా గిన్నెలే అయితే అవుతూనే ఉంటాయి ఎక్కువ. సో మా ఇంట్లో చిన్నపిల్ల కాబట్టి వర్క్ అయితే అవుతూనే ఉంటాయి. సాటర్డే, సండే అని కాదండి. సో నేను కిచెన్ రూమ్ నైటే క్లీన్ చేసుకుంటాను. సో గిన్నెలు అవన్నీ నైటే అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటానండి వంట రూమ్ మొత్తం. సో మార్నింగ్ మనం లేవగానే ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఏ హడావిడి లేకుండా. అలాగే మా పాప, మా వారి లంచ్ బాక్స్ అవన్నీ నైటే మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా ఆరేస్తానండి. ఆ నెక్స్ట్ డే మనకు హడావిడి లేకుండా వాళ్ళకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేయవచ్చు. సో 8 o'clock వరకు అయితే డైలీ డ్యూటీ వాళ్ళు వెళ్ళే టైం వరకు అయితే వర్క్ అయితే అయిపోతుంది. కుకింగ్ వర్క్ మొత్తం అయిపోతుందండి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే ఇంట్లో హౌస్ క్లీనింగ్ వర్క్ అయితే ఉంటుంది. సో అవన్నీ సెట్ చేసిన తర్వాతే నేనైతే మాకు పాలైనా నైటే వస్తారు, పాలు పోసిపోతారు. సో ఆ పాలు అయితే పెట్టేశాను, సిమ్ములో పెట్టి పాలు పెట్టేశానండి. సో ఇక్కడైతే నేనైతే నేను లేవగానే బియ్యం అయితే నానబెట్టుకుంటానండి. సో దగ్గరగా 1/2 hour దాకా బియ్యం అయితే నానబెట్టాను. ఎందుకంటే మాకు ఇంటి నుంచి మేము పండించిన బియ్యం అయితే మాకు వస్తుంది. సో అది కొత్త రైస్ అన్నమాట, పాతది కాదు, ఓల్డ్.
సో కొత్త రైస్ కాబట్టి అప్పుడే మనము వాష్ చేసుకొని రైస్ పెట్టుకుంటే అది కొంచెం మెత్తగా అవుతుంది. సో కొంచెం టేస్ట్ కూడా బాగుంటలేదని ఇలా 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. సో ఈరోజు సండే స్పెషల్ అని మేమైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి సో ఫిష్ కర్రీ మీద బగారా రైస్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఆనియన్ చిల్లీ అవైతే కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే మసాలా దినుసులు అవి ఉంటాయిగా అవన్నీ యాడ్ చేసుకొని నేనైతే ఆనియన్ అవన్నీ యాడ్ చేసుకున్నానండి. ఆనియన్ చిల్లీ క్యారెట్ మసాలా దినుసు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. సో మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారా రైస్లో మనకు ఫ్లేవర్ టేస్ట్గా రావాలంటే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దాంతో మనకు బగారా రైస్ అనేది టేస్ట్ చాలా బాగా అయితే వస్తుంది. సో నేను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో కుకింగ్ నాకైతే మ్యారేజ్ అయిన తర్వాతనే నేను కుకింగ్ అయితే నేర్చుకున్నాను. సో ఎక్కువ కుకింగ్ అయితే నాకు రాకపోయేది మ్యారేజ్ కాకముందు. సో మ్యారేజ్ అయిన తర్వాతనే ఎక్కువ ఆల్మోస్ట్ మా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నాను ఇవన్నీ కుకింగు. సో ఆమెనే బాగా చేసి పెట్టేది అప్పట్లో. ఆమెను చూసి నేను కూడా ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నానండి. ఇక్కడ ఫిష్ కర్రీ కూడా మా అత్తమ్మనే నేర్పించింది. సో మా అత్తమ్మ నేర్పించిన స్టైల్లో ఫిష్ కర్రీ నేనైతే చేస్తానండి ప్రతిసారి. కొంచెం చింతపండు అలాగే టమాటా తీసుకొని అవైతే ఒక 1 అవర్ దాకా అయితే నానబెట్టుకోవాలండి. చింతపండు టమాటా 2 నానబెట్టుకొని మసాలా అవన్నీ నేను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అక్కడ రైస్ అవుతుంది. సో బగారా రైస్ కాబట్టి అవన్నీ మనము ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఎన్ని గ్లాస్ రైస్ తీసుకుంటామో దానికి నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నా. దానికి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ వాటర్ హీట్ అయిన తర్వాత మంచిగా బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న రైస్ని బాగా మరుగుతున్న వాటర్లో అయితే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. సో నాకైతే మరుగుతుంది వాటరు. అక్కడ నేనైతే ఫిష్ కర్రీకి పులుసు చేయడానికి అక్కడే ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. ఇక అలా హీట్ అయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి. బాయిల్ అవుతున్న వాటరు ఆల్రెడీ మనం అన్ని మసాలా దినుసులు అవన్నీ పెట్టుకున్నాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో నేనైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు 10-15 మినిట్స్లో మనకు రైస్ అయితే అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో అది కొంచెం ఒక 1-2 టైమ్స్ అది బాయిల్ అయితే మనకు రైస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనం గంజి తీయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో ఆ రైస్కి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మా వారైతే మార్కెట్కి వెళ్ళి ఫిష్ కూడా తెచ్చేసానండి. సో నేను ఇక్కడ అయితే ఫిష్ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అదే పల్లి నువ్వులు అవన్నీ బాగా గసగసాలు కొబ్బరి పొడి బగారా ఆకు ఇవన్నీ మనము వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము వాటికి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని మనం లాస్ట్లో ఫిష్ కర్రీలో యాడ్ చేసుకుంటే సో కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. సో ఈ కర్రీ స్టైల్ నేనైతే మా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నాను. సో మా అత్తమ్మ అయితే ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది. సో ఆమె అంత టేస్ట్గా చేస్తుందని ఆమె దగ్గర అయితే నేర్చుకున్నానండి. సో ఆమె స్టైల్లోనే నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేయడం అయితే జరుగుతుంది. రైస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఒక 10 మినిట్స్ అయితే మనకు రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటాను బగారా రైస్లో. ఎందుకంటే నాకు ఎల్లో కలర్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. సో వైట్ కంటే కొంచెం ఎల్లోగా చేసుకుంటే చాలా బాగుంటుంది. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడైతే ఫిష్ కర్రీ కోసం పులుసు అనేది నేనైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను నానబెట్టుకున్న చింతపండు అలాగే టమాటాస్ అండి. ఎక్కువ చింతపండు అయితే యాడ్ చేసుకోను. ఒక 20 మినిట్స్ చింతపండు, ఒక 50 మినిట్స్ టమాటా అయితే యాడ్ చేసుకొని ఇక్కడైతే నేనైతే పులుసు అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను. అదే పులుసులో మనము పసుపు కారము
సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనము డైరెక్ట్ పోపు పెట్టుకుంటే మనకు తొందరగా క్విక్గా అయితే ఫిష్ కర్రీ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో నేనైతే ఫిష్ కర్రీలో పెద్ద టాస్క్ ఏంటో తెలుసా అండి? ఆ ఫిష్ మనకు స్మెల్ రాకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవడమే పెద్ద టాస్క్. సో అది మనము స్మెల్ రాకుండా క్లీన్ చేసుకుంటేనే కర్రీ బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకుంటానండి నేనైతే. సో కొంచెం ఆ ఫిష్లో సాల్ట్ యాడ్ చేసుకొని మనము వాష్ చేసుకుంటే మనకు ఫిష్ స్మెల్ అనేది రాకుండా, కౌసు వాసన రాకుండా మనకు తినేటప్పుడు మంచి ఫ్లేవర్లో అయితే ఉంటుంది. అలాగే ఫిష్ కూడా కొంచెం సాల్ట్గా మంచిగా తినేటట్టుగా అయితే ఉంటుందండి. సో నేనైతే ఎప్పుడు ఇలానే ఒక 2 times 3 times దాకా ఫ్రెష్గా అయితే నీట్గా అయితే ఫిష్ని అయితే క్లీన్ అయితే చేసుకుంటా. సో క్లీన్ చేసుకున్న తర్వాతనే కర్రీగా పోపు పెట్టుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అన్నమాట. సో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే లాస్ట్కు యాడ్ చేసుకోవాలి. అలాగే మనము ఒక ఆనియన్ కూడా ఫ్రై చేసుకొని పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలండి. సో ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను కూడా మనం యాడ్ చేసుకుంటే మనకు పులుసు అనేది కొంచెం చిక్కగా రావడం అయితే జరుగుతుంది. అలాగే టేస్ట్ కూడా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఫైనల్గా ఇది మనం యాడ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని మనం ఇక తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మనకు రైస్ అయిపోయింది, ఫిష్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది జొన్న రొట్టె. సో ఇది అయిపోయిన తర్వాత జొన్న రొట్టె అయితే చేసుకోవాలండి. సో జొన్న రొట్టెలకి నేను ఆల్రెడీ పిండి అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సో ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అలాగే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని. సో జొన్న రొట్టెలు అనేది మాకు కామన్ అండి, డైలీ చేస్తూనే ఉంటాను. సో నేనైతే క్లీన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇక్కడైతే జొన్న పిండి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను.
సో ఇప్పుడు రొట్టె చేస్తే మనము జొన్న రొట్టె రైస్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ మా పాప మా వారు ఇద్దరైతే వెయిటింగ్ అండి. సో కొంచెం లేట్ అయిపోయింది. సో లేట్గా లేవడం, సండే రోజు లేట్గా తినడం అయితే జరుగుతుంది. సో వీక్లీ మొత్తం సండే రోజు అయితే వీక్ మొత్తం వర్క్ తొందరగా అయిపోతుంది, కానీ సండే రోజు వర్క్ అయితే తొందరగా అస్సలు అయిపోదండి, లేట్ అయిపోతుంది. సో 10 అయిపోయింది. మా పాప కూడా వేకప్ అయ్యి సో పాలైతే తాగిందండి. తాగి టీవీ అయితే చూస్తున్నారు వాళ్ళు హాల్లో. సో కుకింగ్ అయిపోయిందా అని అడుగుతూ, మేమైతే డైలీ జొన్న రొట్టెలు అయితే ఖచ్చితంగా తింటామండి. అసలు జొన్న రొట్టె తినకుండా అస్సలు ఉండలేము. మా బంజారా స్పెషల్లో జొన్న రొట్టె ఒకటండి. సో ప్రతి ఒక్కరు జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా తింటారు. సో మాకైతే అలవాటు అయిపోయింది. సో నేను మ్యారేజ్ కాకముందైతే జొన్న రొట్టె చేయడం నాకు అలవాటే. సో ఫాస్ట్గా జొన్న రొట్టెలు అయితే చేసేసాను. అలాగే మా పాప మా వారు కూడా వెయిటింగ్లో అయితే ఉన్నారండి. సో హెల్త్కి కూడా చాలా మంచిది జొన్న రొట్టె. సో బీపీ షుగర్ పేషెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి. సో డైలీ మేము టిఫిన్ కంటే ఇలా జొన్న రొట్టెలు గట్కా అవి చేసుకుని తినడం అయితే జరుగుతుంది. జొన్న రొట్టె చేయడం ఒక టాస్క్ అయితే, దాన్ని తీసి పెనం మీద నీట్గా వేయడం ఇంకో పెద్ద టాస్క్ అండి అదైతే. సో అది స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకున్న వాళ్ళకైతే అస్సలు రాదండి. సో ఇలా మనం పెనం మీద వేసిన తర్వాత మనం అంటే వాటర్తో అయితే చల్లుకొని మంచిగా నీట్గా చేసుకుంటే అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి మనము జొన్న రొట్టెను. అలా కాల్చుకుంటే మనకు టేస్ట్గా అయితే ఉంటుందండి. సో కొంచెం కరకరలాడేటట్టు కాల్చుకుంటే అయిపోతుంది. సో కుకింగ్ అయితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. సో హాల్లో అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మా వారు సాల్ట్ ఎక్కువ తక్కువ అయితే ఖచ్చితంగా టేస్ట్ అయితే చూస్తాడండి. ఎక్కువైనా తక్కువైనా ఆల్మోస్ట్ తక్కువనే అవుతుంది. సో ఆయన అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు. సో మేమైతే టైం అయితే లేట్ అయిపోయింది. సో 12 అయిపోయిందండి. మేమైతే లంచ్ టైంలో అయితే లంచ్ అయితే చేసేస్తున్నాము. సండే రోజు చాలా లేట్ అయితే అయిపోతుంది. కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందండి. జొన్న రొట్టె, ఫిష్ కర్రీ, బగారా రైస్. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ సండే.